అందరికీ నమస్కారం. ఈరోజు ధనుస్సు రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈ రోజు మీ చదువుల్లో కొంచెం గందరగోళం ఉండొచ్చు. ముఖ్యంగా సాంకేతిక విషయాల్లో మనసు ఏకాగ్రత లేక తప్పులు జరిగే అవకాశముంది. కాని మధ్యాహ్నం తరువాత ఒక పాత గురువు లేదా స్నేహితుడి నుంచి వచ్చే సలహా మీకు కొత్త దారి చూపిస్తుంది. దాన్ని పట్టించుకోకపోతే తరువాత విచారించాల్సి వస్తుంది. ఈ రోజు ఆర్థికం విషయంలో మీరొక పెద్ద నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అది ఒక పెట్టుబడి లేదా అవసరమైన ఖర్చు కావచ్చు. కాని ఆ నిర్ణయం తీసుకునే ముందు 2-3 సార్లు ఆలోచించండి. లేకుంటే తర్వాత డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా బ్యాంక్ లేదా లోన్ సంబంధిత విషయాల్లో. కుటుంబంతో సంబంధాల్లో ఈ రోజు మీకు కొంచెం ఒత్తిడి అనుభవమవుతుంది. ఎవరైనా మీ మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో పెద్దలతో జరిగే చిన్న వాదన మీ మనసును బాధించవచ్చు. కాని మీరు ఓపికతో ఉంటే అది సాయంత్రానికి సరిపోతుంది. స్నేహితుల విషయంలో ఈ రోజు మీకు ఒక ఆశ్చర్యకరమైన ఫోన్ కాల్ లేదా మెసేజ్ వస్తుంది. అది మీకు కొత్త అవకాశాన్ని తెస్తుంది. కాని ఆ స్నేహితుడి మాటల్లో కొంచెం మోసం ఉండొచ్చు. కాబట్టి ప్రతి విషయాన్ని నిర్ధారించుకుని తీసుకోండి. లేకుంటే తరువాత నమ్మకం గురించి సందేహాలు వస్తాయి. దాంపత్య జీవితంలో ఈ రోజు మీకు ఒక చిన్న సంతోషం లేదా అనుకోని బహుమతి లభిస్తుంది. అది మీ సంబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. కాని మధ్యాహ్నం సమయంలో ఒక పాత విషయం గుర్తుకు వస్తే మనసు బరువెక్కవచ్చు. దాన్ని బయట పెట్టకుండా లోపలే దాచుకోండి. లేకుంటే గొడవ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీకు కొంచెం అలసట లేదా తలనొప్పి ఉండొచ్చు. ముఖ్యంగా ఉదయం పూట నిద్ర సరిగా లేకపోవడం వల్ల. కాని మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న నడక లేదా తాజా పండ్ల రసం మీ శక్తిని తిరిగి ఇస్తాయి. కాని మీరు ఆ సమయాన్ని వృధా చేస్తే సాయంత్రం మరింత అలసిపోతారు. అధికారులతో ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన సమావేశముంటుంది. అది మీ కెరీర్కి మలుపు తిప్పే అవకాశం కావచ్చు. కాని మీరు సిద్ధంగా లేకపోతే లేదా మీ డాక్యుమెంట్స్లో లోపాలు ఉంటే అది మీ ప్రతిష్టకు గండం తెస్తుంది. కాబట్టి ముందుగా ప్రతిదీ డబుల్ చెక్ చేసుకోండి. ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు ఒక అంతర్గత శాంతి అనుభవమవుతుంది. ముఖ్యంగా ఉదయం పూట ధ్యానం చేస్తే లేదా ప్రార్థన చేస్తే. కాని మధ్యాహ్నం తర్వాత ఒక పాత భయం మళ్లీ మీ మనసులోకి వస్తే దాన్ని తోసిపుచ్చలేకపోతే అది మీ రాత్రి నిద్రను కూడా దెబ్బతీస్తుంది. ఆనందం విషయంలో ఈ రోజు మీకు ఒక చిన్న సంతోషం, ఒక పాట, ఒక జోక్, ఒక పాత ఫోటో మీ ముఖం మీద నవ్వు తెస్తుంది. కాని ఆ ఆనందం క్షణికంగా ఉండొచ్చు. ఎందుకంటే తరువాత ఒక బిల్లు లేదా ఫోన్ కాల్ మీ మనసును మళ్లీ బరువుగా చేస్తుంది. కాబట్టి ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించండి. వ్యవహారిక నైపుణ్యాల విషయంలో ఈ రోజు మీరు ఒక క్లిష్టమైన సంభాషణను సులభంగా నిర్వహిస్తారు. అది క్లయింట్ లేదా అధికారితో కావచ్చు. కాని మీరు ఆ సమయంలో ఓపిక కోల్పోతే లేదా ఎక్కువ మాట్లాడితే ఆ సంభాషణ విఫలమవుతుంది మరియు మీ ప్రతిష్టకు గండం వస్తుంది. సంస్కృతి విషయంలో ఈ రోజు మీకు ఒక పాత సంప్రదాయం గుర్తుకు వస్తుంది. అది ఒక పండుగ లేదా కుటుంబ ఆచారం కావచ్చు. దాన్ని పాటించడం మీకు శాంతినిస్తుంది. కాని మీరు ఆ సంస్కృతిని తిరస్కరిస్తే లేదా దాన్ని హాస్యాస్పదంగా చూస్తే మీ కుటుంబంలోని పెద్దలు మిమ్మల్ని తిరస్కరిస్తారు మరియు ఆ గాయం తిరిగి రాదు. ప్రేమ సంబంధాల విషయంలో ఈ రోజు మీకు ఒక చిన్న సన్నివేశం లేదా స్పర్శ మీ హృదయాన్ని తాకుతుంది. అది మీ భాగస్వామి నుండి కావచ్చు. కాని మీరు ఆ భావాన్ని పట్టించుకోకపోతే లేదా దాన్ని తిరస్కరిస్తే ఆ సంబంధంలో ఒక చల్లదనం ఏర్పడుతుంది మరియు తిరిగి వేడెక్కడం కష్టమవుతుంది. సమావేశాల విషయంలో ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంటుంది. అది వ్యాపారం లేదా వ్యక్తిగతం కావచ్చు. అక్కడ మీరు కొత్తవారిని కలుస్తారు. కాని మీరు ఆ సమావేశంలో తప్పు సమయంలో మాట్లాడితే లేదా తప్పు వ్యక్తిని మెచ్చుకుంటే అది మీ ప్రతిష్టకు గండం తెస్తుంది మరియు తిరిగి రాదు. సృజనాత్మకత విషయంలో ఈ రోజు మీ మనస్సులో ఒక కొత్త ఆలోచన మెరుస్తుంది. అది ఒక పాట, డిజైన్ లేదా ప్రాజెక్ట్ కావచ్చు. కాని మీరు ఆ ఆలోచనను వెంటనే రాయకపోతే లేదా షేర్ చేయకపోతే అది మర్చిపోతుంది మరియు మళ్లీ రాదు. కాబట్టి వెంటనే నోట్ చేసుకోండి.
పరిశ్రమల విషయంలో ఈ రోజు మీకు ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది. అది టెక్నాలజీ, ఎడ్యుకేషన్ లేదా హెల్త్ కేర్లో కావచ్చు. కానీ మీరు ఆ అవకాశాన్ని గుర్తించకపోతే లేదా ఆలస్యంగా స్పందిస్తే అది మరొకరికి వెళ్లిపోతుంది మరియు మీరు తర్వాత విచారిస్తారు. పరిశ్రమల విషయంలో ఈ రోజు మీకు ఒక పాత వ్యక్తి లేదా సంఘటన గుర్తుకు వస్తుంది. అది మీకు కొత్త శక్తిని ఇస్తుంది. కానీ మీరు ఆ ప్రేరణను వెంటనే పనిలో పెట్టకపోతే అది క్షణికంగా మాత్రమే ఉంటుంది మరియు తరువాత మీరు మళ్లీ నిరుత్సాహంగా ఉంటారు. పర్యటనల విషయంలో ఈ రోజు మీకు ఒక చిన్న ప్రయాణం ఉంటుంది. అది ఒక ఊరు లేదా ఒక షాపింగ్ మాల్కి కావచ్చు. అక్కడ మీకు ఆనందం ఉంటుంది. కానీ మీరు ఆ ప్రయాణంలో తప్పుదారి తీసుకుంటే లేదా తప్పు వ్యక్తితో ప్రయాణిస్తే అది మీకు ఇబ్బంది తెస్తుంది మరియు మీ డబ్బు, సమయం వృధా అవుతుంది. ప్రతిభాభివృద్ధి విషయంలో ఈ రోజు మీకు ఒక కొత్త నైపుణ్యం నేర్చుకునే అవకాశం వస్తుంది. అది ఒక ఆన్లైన్ కోర్స్ లేదా ఒక మెంటర్ నుండి కావచ్చు. కానీ మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోతే లేదా దాన్ని నిర్లక్ష్యం చేస్తే మీ ప్రగతి ఆగిపోతుంది మరియు మీరు ఇతరుల కంటే వెనుకబడిపోతారు. వ్యక్తిత్వం విషయంలో ఈ రోజు మీరు మీ లోపలి శక్తిని గుర్తిస్తారు. అది మీరు ఎప్పుడూ చూపని ధైర్యం లేదా ఓపిక కావచ్చు. కానీ మీరు ఆ వ్యక్తిత్వాన్ని తప్పు సమయంలో చూపిస్తే లేదా తప్పు వ్యక్తుల ముందు ప్రదర్శిస్తే అది మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది మరియు మీ పేరును చెడగొడుతుంది. ప్రతిభాభివృద్ధి విషయంలో ఈ రోజు మీకు ఒక కొత్త నైపుణ్యం నేర్చుకునే అవకాశం వస్తుంది. అది ఒక ఆన్లైన్ కోర్స్ లేదా ఒక మెంటర్ నుండి కావచ్చు. కానీ మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోతే లేదా దాన్ని నిర్లక్ష్యం చేస్తే మీ ప్రగతి ఆగిపోతుంది మరియు మీరు ఇతరుల కంటే వెనుకబడిపోతారు. వ్యక్తిత్వం విషయంలో ఈ రోజు మీరు మీ లోపలి శక్తిని గుర్తిస్తారు. అది మీరు ఎప్పుడూ చూపని ధైర్యం లేదా ఓపిక కావచ్చు. కానీ మీరు ఆ వ్యక్తిత్వాన్ని తప్పు సమయంలో చూపిస్తే లేదా తప్పు వ్యక్తుల ముందు ప్రదర్శిస్తే అది మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది మరియు మీ పేరును చెడగొడుతుంది. గత ఫలితాల విషయంలో ఈ రోజు మీకు ఒక పాత ప్రయత్నం యొక్క ఫలితం వస్తుంది. అది ఒక పరీక్ష లేదా ప్రాజెక్ట్ కావచ్చు. అది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఆ ఫలితం మీకు నిరాశ కలిగిస్తే దాన్ని బహిరంగంగా చూపకండి. లేకుంటే ఇతరులు మిమ్మల్ని బలహీనులుగా భావిస్తారు మరియు మీ అవకాశాలు తగ్గిపోతాయి. సామాజిక సంబంధాల విషయంలో ఈ రోజు మీకు ఒక పాత స్నేహితుడు తిరిగి కనిపిస్తాడు. అది మీకు సంతోషం కలిగిస్తుంది. కానీ మీరు ఆ స్నేహితుడితో గతంలో జరిగిన విషయాల గురించి మాట్లాడితే అది మళ్లీ గొడవకు దారితీస్తుంది మరియు ఆ సంబంధం మళ్లీ గాయపడుతుంది. వ్యక్తిగత అభివృద్ధి విషయంలో ఈ రోజు మీరు మీ లోపల ఒక మార్పును గుర్తిస్తారు. అది మీరు ఎప్పుడూ లేని ఓపిక లేదా సహనం కావచ్చు. కానీ మీరు ఆ మార్పును ఇతరులకు చూపించకపోతే లేదా దాన్ని ప్రదర్శించకపోతే అది మీకు ప్రయోజనం చేకూర్చదు మరియు మీరు ఇంకా అదే పాత వ్యక్తిగా కనిపిస్తారు. సంక్షేమం విషయంలో ఈ రోజు మీకు ఒక చిన్న ఉపశమనం లభిస్తుంది. అది ఒక టీ లేదా ఒక స్నేహితుడి మాట కావచ్చు. కానీ మీరు ఆ సమయాన్ని వృధా చేస్తే లేదా దాన్ని ఇతర పనులకు వినియోగిస్తే అది మీకు మళ్లీ ఒత్తిడిని తెస్తుంది మరియు మీ మనసు మళ్లీ బరువెక్కుతుంది. కెరియర్ విషయంలో ఈ రోజు మీకొక కొత్త అవకాశం కనిపిస్తుంది. అది ఒక ప్రమోషన్ లేదా ఒక కొత్త ఉద్యోగం కావచ్చు. కానీ మీరు ఆ అవకాశాన్ని స్వీకరించకపోతే లేదా ఆలస్యంగా స్పందిస్తే అది మరొకరికి వెళ్లిపోతుంది మరియు మీరు తరువాత విచారిస్తారు. మనోభావాల విషయంలో ఈ రోజు మీ మనస్సు కొంచెం అస్థిరంగా ఉంటుంది. ఒక క్షణం సంతోషం, తరువాత క్షణం విచారం. కానీ మీరు ఆ భావాలను బయటపెట్టకుండా లోపలే దాచుకుంటే అవి మీలో పేరుకుపోతాయి మరియు ఒక రోజు పడిలిపోతాయి. కాబట్టి ఒక నమ్మకమైన వ్యక్తితో మాట్లాడండి. శాంతి విషయంలో ఈ రోజు మీకు ఒక చిన్న క్షణం శాంతి అనుభవమవుతుంది. అది ఉదయం పూట ఒక్క నిమిషం ధ్యానం లేదా ఒక పక్షి కిలకిల కావచ్చు. కానీ మీరు ఆ క్షణాన్ని పట్టించుకోకపోతే లేదా దాన్ని ఇతర పనులతో నింపుకుంటే అది మళ్లీ రాదు మరియు మీరు మళ్లీ అలజడిలో పడతారు. సంకల్పం విషయంలో ఈ రోజు మీరు ఒక కొత్త నిర్ణయం తీసుకుంటారు. అది మీ ఆరోగ్యం లేదా కెరియర్కి సంబంధించినది కావచ్చు. కానీ మీరు ఆ సంకల్పాన్ని పట్టుదలతో పాటించకపోతే లేదా మొదటి అడ్డంకి వచ్చినప్పుడే వదిలేస్తే అది మీకు నిరాశను మాత్రమే ఇస్తుంది మరియు మీ నమ్మకం తగ్గిపోతుంది.
నెట్వర్కింగ్ విషయంలో ఈ రోజు మీకు ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. అది మీ కెరియర్కి ఉపయోగపడే వ్యక్తి కావచ్చు. కానీ మీరు ఆ వ్యక్తితో తప్పు మాట మాట్లాడితే లేదా తప్పు సమయంలో కాల్ చేస్తే అది మీ అవకాశాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది మరియు మీరు తరువాత విచారిస్తారు. చట్టపరమైన సమస్యల విషయంలో ఈ రోజు మీకు ఒక చిన్న హెచ్చరిక వస్తుంది. అది ఒక నోటీస్ లేదా ఒక ఫోన్ కాల్ కావచ్చు. కానీ మీరు ఆ హెచ్చరికను పట్టించుకోకపోతే లేదా దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద సమస్యగా మారుతుంది మరియు మీకు డబ్బు, సమయం, శాంతి అన్నీ కోల్పోతారు. పర్యటనల విషయంలో ఈ రోజు మీకు ఒక చిన్న ప్రయాణముంటుంది. అది ఒక ఊరు లేదా ఒక షాపింగ్ మాల్కి కావచ్చు. అక్కడ మీకు ఆనందముంటుంది. కానీ మీరు ఆ ప్రయాణంలో తప్పు దారి తీసుకుంటే లేదా తప్పు వ్యక్తితో ప్రయాణిస్తే అది మీకు ఇబ్బంది తెచ్చుతుంది మరియు మీ డబ్బు, సమయం వృధా అవుతుంది. ఇంటి సంస్కరణ విషయంలో ఈ రోజు మీరు ఒక చిన్న మార్పు చెయ్యాలనుకుంటారు. అది ఒక పెయింట్ లేదా ఒక ఫర్నిచర్ కావచ్చు. కానీ మీరు ఆ మార్పును సరిగా ప్లాన్ చెయ్యకపోతే లేదా తప్పు వ్యక్తిని నియమిస్తే అది మీ ఇంటిని చెడగొడుతుంది మరియు మీరు డబ్బు, సమయం రెండూ కోల్పోతారు. పని ఒత్తిడి విషయంలో ఈ రోజు మీకు ఒక చిన్న భారం అనుభవమవుతుంది. అది ఒక డెడ్లైన్ లేదా ఒక ప్రాజెక్ట్ కావచ్చు. కానీ మీరు ఆ ఒత్తిడిని తప్పు విధంగా నిర్వహిస్తే లేదా దాన్ని ఇతరులపై వేస్తే అది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది మరియు మీ పని పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆధ్యాత్మిక యాత్ర విషయంలో ఈ రోజు మీకు ఒక లోతైన అంతర్దృష్టి లభిస్తుంది. అది ఒక ప్రార్థన లేదా ఒక పుస్తకం నుండి కావచ్చు. కానీ మీరు ఆ అంతర్దృష్టిని ప్రాక్టీస్ చెయ్యకపోతే లేదా దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మీకు ప్రయోజనం చేకూర్చదు మరియు మీరు ఇంకా అదే పాత బాధల్లో ఉంటారు. కళల విషయంలో ఈ రోజు మీకు ఒక కొత్త స్ఫూర్తి వస్తుంది. అది ఒక పాట, చిత్రలేఖనం లేదా రచన కావచ్చు. కానీ మీరు ఆ స్ఫూర్తిని వెంటనే పనిలో పెట్టకపోతే అది మరిచిపోతుంది మరియు మళ్లీ రాదు. కాబట్టి వెంటనే ప్రారంభించండి. శుభకార్యాల విషయంలో ఈ రోజు మీకు ఒక శుభ సందేశం లేదా ఆహ్వానం వస్తుంది. అది ఒక పెళ్లి లేదా గృహప్రవేశం కావచ్చు. కానీ మీరు ఆ కార్యక్రమానికి తప్పు బహుమతి తీసుకెళ్తే లేదా తప్పు మాట మాట్లాడితే అది మీ పేరును చెడగొడుతుంది మరియు మీరు ఆ కుటుంబంలో అప్రియులుగా మారతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ సంఖ్య మీకు అంతర్దృష్టి, ఆధ్యాత్మికత మరియు విజయాన్ని తెస్తుంది. కానీ మీరు ఈ సంఖ్యను తప్పు సమయంలో ఉపయోగిస్తే లేదా దాన్ని నమ్మకంగా పాటించకపోతే అది మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది మరియు మీరు అదృష్టం కోల్పోతారు. ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం. ఈ రంగు మీకు శాంతి, విశ్వాసం మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది. కానీ మీరు ఈ రంగును తప్పు సందర్భంలో ఉపయోగిస్తే లేదా దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది మరియు మీరు అశాంతిని ఎదుర్కొంటారు. పరిహారం విషయంలో ఈ రోజు మీరు ఒక చిన్న సమస్యకు పరిష్కారం కనుగొంటారు. అది ఒక టెక్నికల్ లేదా వ్యక్తిగత సమస్య కావచ్చు. కానీ మీరు ఆ పరిష్కారాన్ని తప్పు విధంగా అమలు చేస్తే లేదా దాన్ని పూర్తిగా అమలు చెయ్యకపోతే అది మళ్లీ పెద్ద సమస్యగా మారుతుంది మరియు మీరు ఇంకా ఇబ్బంది పడతారు. మంత్రం విషయంలో ఈ రోజు మీరు ఓం నమఃశివాయ మంత్రాన్ని 11 సార్లు ఉదయం పూట జపిస్తే మీకు అంతర్శక్తి, శాంతి మరియు విజయం లభిస్తాయి. కానీ మీరు ఆ మంత్రాన్ని తప్పు భావనతో లేదా అసవధానంగా జపిస్తే అది మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది మరియు మీరు ఇంకా అస్థిరతను ఎదుర్కొంటారు. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.